శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రంగేలి కిట్కి గయాబాయి మాతాజీ. వీరి తల్లిదండ్రులు రఘునాథ్ పాటిల్ కడుబాయి దంపతులు. అమ్మ 1928 సంవత్సరం జన్మించారు. అమ్మ యొక్క 10వ ఏట అమ్మకు విఠలరావు అనేవారితో వివాహమైంది. పెండ్లైన 6 నెలలకే విఠలరావు గారు చనిపోయారు. ఆ తర్వాత 10వ ఏట నుండి అమ్మ ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించారు. అప్పటి నుండి శ్రీరామ్ జయరామ్ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక పేపర్ మీద రాస్తూ ఉండేవాళ్ళు. అమ్మ యొక్క గురువు పేరు కుటియా బాబా. ఈయన ఎప్పుడు కుటీరంలో తపస్సు చేసుకుంటూ ఉండటం వల్ల వీరికి కుటియా బాబా అనే పేరు వచ్చింది. అమ్మకి మంత్ర సాధన, యోగ సాధన చెప్పారు. 100 రోజులలో అమ్మ తనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని సహస్రారంలోకి తీసుకువెళ్లారు అంటే ఇంతటి ధ్యాన నిష్టలో మనం తెలుసుకోవాలి. భక్తులు తమ కష్టసుఖాలు మాతాజీతో చెప్పి సుఖశాంతులు పొందేవారు. భక్తుల కోరికలు నెరవేరితే మాతాజీ తనదేమీ లేదని, తాను భక్తుల కష్టసుఖాలు పరమేశ్వరునికి విన్నవించే వకీలునని, నిర్ణయాధికారి పరమేశ్వరుడని చెప్పేది. మాతాజీ గంటలు, దినాలు, వారాల పర్యంతం కూడా సమాధి నిష్టలో కూర్చుండేది. అమ్మకు మనుషులు ఎలానో జంతువుల పట్ల కూడా అంతే ప్రేమతో ఉండేదన్నమాట. పిల్లులు, కుక్కలు, కోతులు, ఆవుల పట్ల అన్నిటితో ప్రేమతో ఉండేది. వాటికి ఆహారం తినిపించేది. దెబ్బలు తగిలితే తెల్లవారులు వాటిని పక్కన కూర్చోబెట్టుకుని నిమురుతూ ఉండేదన్నమాట. ఆశ్రమంలో ఏ జంతువు ప్రాణం వదిలని స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి భస్మం పూసి దక్షిణపూర్వకంగా అంత్యక్రియలు చేయించేది. రాఖీ పండుగ నాడు కోతులకు, పిల్లులకు రాఖీలు కట్టేది. అమ్మ ఎంతో గొప్ప సాధకురాలు. ఎలా చెప్తున్నామంటే ఇంత సాధన చేశారని చెప్పి ఒకసారి అమ్మ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఊపిరి నిలిచిపోయింది. నాడీ చలనం ఆగిపోయింది. కనుగోడ్ల తడి ఆరిపోయింది. చర్మం నీలిరంగు తేలింది. ఇలా అరగంట గడిచింది. మీ సాధన ఏంటి అని అంటే ఒక వ్యక్తి అడిగితే అమ్మ ఇలా చేసి చూపించారు. అంటే ఒక అరగంట సేపు అమ్మ చనిపోయిన వారు ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట సమాధి నిష్టలో. ఇక ఆ గంట సేపు కూడా ప్రజలందరూ కూడా మాతాజీకి జై, మాతాజీకి జై అని చెప్పి అంటూ నినాదం చేస్తూ ఉంటారనమాట. 1 గంట 20 నిమిషాల తరువాత మాతాజీ కన్నులు తెరిచి చూస్తారు. ఇంతే కాకుండా భక్తులు ఎవరైనా కొంతమంది అమ్మ మాకు వైష్ణోదేవి వెళ్ళాలనుంది, దత్తాత్రేయ స్వామిని చూడాలనుంది అంటే అమ్మ తన యొక్క సాధనతో వారిని కళ్ళు మూసుకోమని చెప్పేసి అక్కడున్నటువంటి అమ్మవార్లని, స్వామివారిని వారికి దర్శనం చేయిస్తారు. ఒకసారి ఒక భక్తుడు అమ్మ నాకు మంత్రోపదేశం చేయండి, ఏమన్నా మంత్రం తంత్రం చెప్పండి అని అంటే అమ్మ అంటారు, నీకు ఏ దేవుడి ఇష్టమైతే ఆ దేవుడి నామం చెయ్యి. రామ, కృష్ణ, శివ ఇలా నీకు ఏది ఉంటే అది ఆ నామాన్ని పట్టుకొని ధ్యానం చేయి. ఆ సాధన చాలు, నువ్వు బ్రహ్మలీనుడు అవుతావు అని చెప్పేసి భక్తులకి చెప్తారు. భక్తుల యొక్క అనుభవాలు, లీలలు, సాధన, గురువు, ఆశ్రమం, పుణ్యతిథి వివరాలన్నీ కూడా ఫుల్ వీడియోలో చూడండి. కామెంట్ బాక్స్లో లింక్ ఉంది.